హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మనం అయితే మాత్రం ఒక మంచి మూవీ టీమ్తో అయితే ఉండడం జరుగుతుంది. ఆ మూవీ వచ్చేటప్పటికి సిల్క్ శారీ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నేను కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనుకున్నాను. అంటే చాలా క్యూరియాసిటీతో కూడా ఉన్నాను. ఎందుకంటే ఆ మూవీ టీమ్తో మాట్లాడి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎంత డిఫరెంట్గా తీశారు ఈ సినిమా అనే దాని గురించి అయితే మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు మనతో పాటు మూవీ టీం ఉన్నారు. రైట్, వచ్చేటప్పుడు హీరో గారు ఉన్న వాసుదేవ్ గారు మన అందరికీ కూడా మంచి బుల్లితెరకైతే మంచి మన హీరో అయినా అందరికీ తెలుసు. ప్రీతి గోస్వామి గారు ఉన్నారు, అదేవిధంగా రియో చౌదరి గారు ఉన్నారు. రైట్, వచ్చేటప్పటికి మనతో పాటు ఓంకార్ గారు కూడా ఉన్నారు. రైట్, చూద్దాం ఇప్పుడు వచ్చేటప్పటికి మూవీ టీం అసలు ఎంత డిఫరెంట్గా ఈ మూవీ చేశారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మనం వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే వీళ్ళిద్దరితో మాట్లాడడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇద్దరికి కూడా హిందీ ఏమో చెప్పని అంటున్నారు. రైట్ సార్, పేర్లు మర్చిపోయారు. సో ఇద్దరు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి అలా అంటారా? ఓకే సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు సిల్క్ శారీ అని చెప్పానంటే అది ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఒక సిల్క్ ఒక శారీ అంటే సిల్క్ సినిమాలో సిల్క్ శారీలో శారీ అంటారా? అంటే అంటే ఈ స్టోరీకి యాప్ట్ అవుతుందని చెప్పనా, లేదంటే ఏమైనా లింక్ ఉందంటారా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనుషులు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, సిచ్యువేషన్ ని బట్టి మనుషులు మారుతారు ఓకే అన్నది ఒక పాయింట్. సో ఆ పాయింట్ మీద నడిచే సినిమా త్రూ అవుట్ గా. ఇలా లిమిటెడ్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ హీరోనే అనుకోండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలా అంటే ఆ స్టోరీ అనేది అలా రివాల్వ్ అవుతాయి అన్ని క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఎలా మారుతారు, డబ్బు ఎలా మారుస్తుంది మనుషులను, సో నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేస్తుంది. సో ఇలాంటి పాయింట్స్ తో అంతకని ఎక్కువ చెప్పలేను కానీ బట్ దీస్ ఆర్ ది ఎలిమెంట్స్. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక మూవీ మంది హైలైట్ అవ్వాలి అంటే తెలియాలి, ప్రమోషన్ మంచిగా అవ్వాలి, దాని గురించి ఎక్కువ నోటెడ్ అవ్వాలని చెప్పని అనుకుంటే కనుక డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు. అట్లా ఏమైనా డిఫరెంట్గా థింక్ చేస్తారా సిల్క్ శారీ అని చెప్పని? టైటిలే కదా సిల్క్ శారీ అంటే, అదే దాని గురించి టైటిలే అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి నాకు చెప్పినప్పుడు ఇట్లా మూవీ ఉంది సిల్క్ శారీ, నిజంగా నేను నిజం చెప్తున్నాను సార్. నేనైతే 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నా టైటిల్, నేనైతే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను లేదా అని చెప్పని. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఏంటంటే కొంచెం వైరల్ అవుతుంది కూడా. నేను నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కూడా సిల్క్ శారీ అని అంటే సిల్క్ శారీ ఇప్పుడు ఒక శారీ అని ఒక మూవీ రాబోతుంది. అవునా? రామ్ గోపాల్ వర్మ అనే మూవీ, ఇది సిల్క్ శారీ. ఓకే, సూపర్ వాసు గారు. రైట్, ఇప్పుడు వచ్చే మీరు ఏంటంటే మన బుల్లితెరలో అయితే వచ్చేటప్పటికి చాలా సీరియల్స్, మొత్తం చాలా సీరియల్స్ చేశారు. అండ్ అందులో వచ్చాడు బాగా ఫేమస్ అయింది కూడా రామసీత నుంచి అయితే మీకు మంచి పబ్లిష్ అయినవి కూడా వచ్చినాయి, అప్రిషియేట్స్ కూడా వచ్చినాయి. ఈ మూవీలో మీరు అంటే గతంలో కూడా మీరు మూవీస్ చేశారు, కానీ ఇందులో డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పి అనుకున్నాడికి ఏముంటుంది మీ క్యారెక్టర్? డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉన్నది. అలా అని చెప్పి ఎక్సెప్షనల్ గా అని చెప్పలేను. కాకపోతే ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు, మెయిన్ అది. ఓకే, మీరు లాస్ట్ వరకు నా క్యారెక్టర్ పాజిటివా నెగిటివా అన్నది చేసుకోలేదు. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు సిచ్యువేషన్ ని బట్టి మనుషులు మారుతారు, అలాంటిదే నా క్యారెక్టర్ కూడా. ఓకే, కొంచెం డిఫరెంట్ అంటే క్యారెక్టర్ వైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా అందరూ కూడా మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు, మెదక్ డిస్టిక్ మీకు తెలుగు వాళ్ళు అయ్యండి. అంటే జనరల్గా అందరూ ఇక్కడ వచ్చేటప్పటికంటే ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ అవి చూస్తూ ఉంటారు. అంటే మొత్తం మీరు వచ్చేటప్పుడు హీరోయిన్ని వీళ్ళందరూ కూడా బాలీవుడ్ నుంచి ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన కూడా అయిపోయారు. ఎందుకని అలా? అంటే ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటి కదా. అవునంటారా? అదే రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా. సగం మంది అక్కడ నుంచి ఇక్కడ కాంబినేషన్ జరుగుతున్నాయి. సో ముందు నుంచి కూడా మన వాళ్ళకి అది ఒక ఏమంటారు దాన్ని, ఒక ఆబ్సెషన్. ఓకే, టు ఇంపోర్ట్ హీరోయిన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అది ఓకే, ఇంపోర్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏం చేస్తారంటే ఇక్కడ క్రూతో ఏంటంటే అక్కడ మూవీస్ చేసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా అట్లాంటివి కూడా చేస్తున్నారు ఇప్పుడు. అలాగే ప్లాన్ చేశారు అనుకుంటా, చూసేటప్పుడు మొత్తం అంతా కూడా హిందీతో కనిపించేటప్పటికి. లేదు, ఎప్పటికైనా తెలుగు వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుగు వాళ్ళకి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చూద్దాం ఎలా మనం, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సూపర్, థ్యాంక్ యూ మేడం. ప్రీతి గోస్వామి గారు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాను.
How was you feeling, madam, work with this? बहुत अच्छा मैं फील कर रही हूँ सर सर के दानकना ముందు how was your feeling wearing a silk saree? इनके नहीं वो क्वेश्चन नहीं था ये अलग क्वेश्चन बोल रहा है इनके साथ मुझे बहुत ही अच्छा फील हुआ Oh God. वैसा गलत मत जाना बहुत अच्छा लगा शूट करके सर के साथ क्योंकि वो मुझे काफी सपोर्ट किया उन्होंने अच्छा डायलॉग्स में मुझे प्रॉब्लम हो रही थी तो उन्होंने मुझे उसको ट्रांसलेट करके बताया और अच्छा। मुझे बता रहे थे कैसे करना है तो मैं वो अच्छे से परफॉर्म कर पा रही थी अच्छा तो इनके साथ शूट करके काफी अच्छा लगा स्पेशली क्लब में ओ जब मैं पहली बार इनको किस करती क्या वो पहली बार ही था? उसके बाद हुआ ही नहीं था। हम सोच रहे थे डालो actually how did you get your दिस प्रोजेक्ट process? एक्चुअली डायरेक्टर सर कॉल्ड मी मैं तब मुंबई में थी तो उन्होंने मुझे इस प्रोजेक्ट के बारे में अच्छा। कहा था बट उन्होंने नरेशन नहीं दिया था तो उन्होंने कहा कि आप एक बार हैदराबाद आ जाओ देन आई विल नरेट यू तो मैंने बोला ओके तो आफ्टर नरेशन मैंने सोचा कि मुझे करना चाहिए तो मैंने बोला आप अपनी टीम से बात करो अगर देवी लोग के तो मैं करती हूँ Yes. तो Okay. वहाँ से स्टार्ट हुआ And this is your first debut movie, हाँ I think. नहीं फर्स्ट तेलुगु मूवी First Telugu debut. Yeah. Yes, right. Previous, what did you प्रीवियस work आई हैव डन अ मलयालम फिल्म with? Okay. एज एन आईपीएस ऑफिसर और Okay. सेकंड कन्नड़ Okay, okay. एंड दिस वन इज दैट Oh, great. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇట్లా చూస్ చేసేటప్పటికి? బాగుండే అండి యాక్చువల్లీ హీ ఇస్ వెరీ స్వీట్ Okay. ఆన్ సెట్స్ లో సో उधर कर दिया कैमरा కాకపోతే చెప్పాలి అని అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకన్నా ఎక్కువ తన సీన్స్ కానీ ఫాదర్ క్యారెక్టర్ తో ఎక్కువ ఉంటుంది సో ఐ గాట్ లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ విత్ ఓకే ఓకే సార్ హలో మేడం Hi. How are you, ma'am? I'm good. You're looking gorgeous. Thank you so much. Okay, how did you get this movie, ma'am? I got it through a casting director. Like Okay. she's from Calcutta and she's very close to me. So I told her that I'm interested in doing South project. So she Okay. got me this. And where And from? I'm born in Calcutta and now I'm staying in Mumbai. Mumbai. Yes. Okay, right. But I can't imagine. What you are imagining? you're from, I think, I mean, you're from other country. Is it? Don't I look like an Indian? యా దట్ ఇస్ వాట్ హి మెంట్ టు Huh? I mean, I'm an imported man. దట్ ఇస్ వాట్ హి మెంట్ టు సే యు డోంట్ లుక్ I లైక్ mean, You're from you're here. looking like you're dressing వెనెజులా Yeah. అక్కడ నుంచి అనుకున్నారా Okay. లేదు లేదు అయితే అనుకోలేదు. Say any country but not Thailand. Huh? థాయిలాండ్ మలేషియా థాయిలాండ్. Any country I'm okay. No Thailand. Okay. How your screen experience with Saran? I don't have any experience with Preeti. Okay. Uh, And this movies? huh? Or this movies? In this movie, Oh, yes. yeah, I have only worked with Vasu Garu. Yes. Vasudev Garu. సే వాసు Garu means G. Respect G. Respect. What? मुझे लगा भाई होता है कारू का मतलब नहीं, भाई भाई का नहीं, मतलब मैडम. होता तो मैं जिंदगी में ना बोलती. Okay. But yeah, I had an amazing experience working with him, and he looks so good. You know, expressions तो ऐसे ऐसे ही आ जाते हैं. Okay. Just you have to imagine that he is your boyfriend. Okay. Yeah. Super, super. And సార్ మీరు చెప్పండి సార్ ఎలా ఉంది మూవీ, ఎలా ఉండబోతుంది ఇది? అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంది ఇందులో? మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే నేను ఫ్రెషర్ అండి ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను ఫ్రెషర్ని. ఓకే. మహా అంటే ఒక 7-8 ఫిల్మ్స్ చేశాను. ఫ్రెష్ అని ఎలా అవుతారు మరి 7-8 ప్లీజ్ చేసిన తర్వాత? ఫ్రెషర్ గా వచ్చి చిన్న చిన్న యాక్టర్స్ తోటి అంటే నాలాగే ఫ్రెషర్ గా వచ్చిన వాళ్ళతోటి పనిచేయడం వేరు, ఓకే. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తో పనిచేయడం వేరు, తెలుసుకోవడం చాలా ఉంటది. సో అలానే నాకు బాగా సపోర్ట్ చేశారు అన్న వాసుదేవ్ అన్న, కోటేశ్వరరావు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డైరెక్టర్ సార్ అయితే ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి ప్రాజెక్ట్ చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని మరి పిలిచి ఒక మంచి హీరోలు ఇవ్వడం నాకు చాలా సంతోషం అన్నమాట.
అయితే కీ రోల్ అంటున్నారంటే ఈ సిల్క్ సారీ కానీ సంబంధం ఏదో ఉంటుంటది అయితే. అదే చెప్తున్నా కదా, ఇలా ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ కి ఏదో ఒక కీ ఉంటుంది. ఓకే, అందరికి సిల్క్ సారీ. అంత కీస్ అన్ని లీడ్స్ టు సిల్క్ సారీ. ఓకే. సో టైటిల్ గురించి చెప్పాలంటే అదే అన్న, ఎలాంటి సినిమా చేయబోతున్నాం ఏంటన్నా, టైటిల్ ఏమన్నా రిజిస్ట్రేషన్ చేశారా ఏంటి అని అడిగితే సిల్క్ సారీ అన్నారు. నాకు అర్థం కాలేదు 2-3 సార్లు. కాస్ట్యూమ్ అనుకుంటూ ఉంటారు ఆయన. మళ్ళీ అడిగాను, అన్న సరిగ్గా చెప్పండి నాతో ఆడుకోకండి, టైటిల్ ఏంటని అంటే లేదు నువ్వు విన్నది కరెక్ట్ సిల్క్ సారీ అన్నాడు. ఓకే. సిల్క్ సారీ అనగానే ఇంకా మళ్ళీ సిల్క్ స్మిత గారు అందరికి గుర్తొచ్చే పేరు అదే, ఇంకా సిల్క్ అంటే ఆవిడే గుర్తొస్తారు. సో ఆవిడది ఏదైనా, ఆవిడ గురించి ఏదైనా అనుకున్నారా లేకపోతే ఏంటి అన్నట్టు అడిగాను అనమాట. టోటలీ డిఫరెంట్ గా ఉంటది. నేను అనుకున్న ఇప్పుడు స్టోరీకి మీరు సిల్క్ సారీ అనే టైటిల్ కి స్టోరీకి యాప్ట్ అయ్యేలాగా, అంటే అందరు ఆలోచించేది ఒకటైతే ఆయన జరిగేది ఇంకొకటి. సో అనుకున్న ఆడియన్స్ అనుకున్నది అయితే ఉండదు టైటిల్ పరంగా, అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో వెళ్ళి చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికి నచ్చచ్చు. మ్యాక్స్ అందరికి నచ్చే ఫిలిం నచ్చుతుందిలేండి, నచ్చుతుంది ఖచ్చితంగా. మీరు అంటున్నది ఏంటంటే శారీ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మీకు అక్కడ శారీ ఉండదు. అదే నాకు అర్థమైంది. లేదు అక్కడే కాదు, మాకు ఇక్కడ కూడా లేదు. రైట్. వాసు గారు, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు గురించి చూస్తే ఎట్లా, అంటే దీనికి వచ్చే ప్రొడక్షన్ ఎట్లా మీకు అన్ని కూడా కంఫర్ట్ గా అనేది జరిగిందంటారా? నేను ఇప్పటివరకు చేసిన ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఓకే. వాళ్ళ ముందు నుంచి కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే వాళ్ళు యాక్చువల్గా నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. యూజువలీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది ఉంటుంది. సో వాళ్ళ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు వాళ్ళు. సో అందుకనే మూవీ అంటే యూజువలీ మనం స్మాల్ బడ్జెట్ మూవీస్ అంటే ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక హర్డిల్ వచ్చి ఆగిపోవడము, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మేము స్టార్ట్ చేసినాము అని అంటే ఇక్కడ దాకా వచ్చినాము, అంటే ఇక్కడ కూడా ఆగలేదు. సో అది ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొడక్షన్ వాల్యూస్. అంటే వాళ్ళు అందరినీ బాగా చూసుకోవడము. సో ఇవన్నీ ఉండడం వల్లనే ఇక్కడ దాకా రిలీజ్ దాకా తీసుకొచ్చేది అని అంటే, బికాస్ మనం ఫస్ట్ నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు చేస్తారా ఈ మూవీ అని అంటూ ఉంటాయి కదా మన డౌట్స్. బడ్జెట్ మూవీస్ ఎన్నో చేసేది ఉండి లాస్ట్ మినిట్ లో ఆగిపోవడం, కొన్ని మూవీస్ సగం దాకా వచ్చి ఆగిపోవడము, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అండి. సో ఇక్కడ కూడా డౌట్ ఉండే నాకు, కానీ ఎక్కడ కూడా ఇక్కడ దాకా తీసుకురావడం అంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దేర్ కేపబిలిటీ యాక్చువల్లీ. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న మీ మూవీలో ఉన్న క్రూ కానీ ఇదంతా కూడా, అంటే మీన్ కాస్టింగ్ అదంతా కూడా మంచి మంచి క్యారెక్టర్స్ అందరిని పెట్టడం కూడా జరిగింది. మీరు కూడా ఏంటంటే మీ గురించి తెలిసిందే మాకు, మీరు సీరియల్ ఎట్లా చేశారో, మీ ప్రీవియస్ మూవీస్ కూడా ఎట్లా ఉన్నాయి ఏంటనేది కూడా తెలుసు. రైట్. ఈ మూవీకి వచ్చేటప్పటికి మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా, అంటే ఈ ప్రొడక్షన్లో కానీ? లేదు, ప్రొడక్షన్ సైడ్ అదే చెప్తున్నా కదా, ప్రొడక్షన్ ఇక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, అందరినీ బాగా చూసుకోవడం. సో అంత అన్ని టైంకి, అంటే షెడ్యూల్ ఎనీ డేస్ అని అనుకున్నారు, అక్కడ డేస్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ అయ్యింది. ఓకే. అంటే మీరు ఇంకా అంటే మూవీస్తోనే వెళ్ళిపోతారా, లేదంటే మీ డ్రీమ్ చెప్పారు మీరు, అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పారు, నేను మూవీస్ చేయాలి ఖచ్చితంగా, మంచి మూవీస్ చేస్తాను నేను, బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్తాను ఖచ్చితంగా అన్నారు. అలా వచ్చారు, చేస్తున్నారు. రైట్. కానీ ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మూవ్ ఆన్ అవుతున్నారు, మరి సీరియల్ని ఏమైనా వదిలేసే అవకాశం ఉంటుందా మధ్యలో? ఎందుకంటే మీకు అక్కడ ఇంకా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. వదిలేయడం అని ఏమి ఉండదు, ఎందుకంటే అది యాక్చువల్గా అది ఒక ప్లాట్ఫామ్. అంటే నాకు ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను ఈ పొజిషన్ అంటే అదే. సో వదిలేయడం అని లేదు, అంటే యాక్చువల్గా మనం ఎప్పటికప్పుడు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో అక్కడ నుంచి మరి మిస్ అవుతున్నారుగా? లేదు, అక్కడ మంచిది వస్తే అక్కడ కూడా చేస్తాను. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఫోకస్ అంతా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ మీద. ఓకే. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇక్కడే ఆ స్కోప్ ఉంటుంది. అవును. సూపర్. మేడం మీరు చెప్పండి, ఎనీ ఎక్స్పీరియన్స్ డూ యూ, ఐ మీన్ మీరు నాకు చెప్పండి, తెలుగులో నేను తరగతి లేదు ఆమెకి మాట్లాడాలంటే ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఆగిపోయింది కదా, ముందుకు చెప్పండి. ఎనీ మూవీస్, ఎనీ ఎక్స్పీరియన్స్? Yeah, I've done a TV serial in ZTV, Hamari Bahu Silk. Okay. So I was playing the main character there, and I've done theatre when I was 14 years old, when I was staying in Calcutta. Okay. So I started my career with like modeling and theatre. Okay. So I always wanted to become a
become a heroine. Tried in Bombay also, but then I end up doing serial Okay. because my mom always wanted me to do TV. So Okay. once she expired in 2019. So once I lost her, so I thought of doing TV. So I just did that for her. And yeah, it is very hectic. You know, you have to work like 48 hours, 36 hours. There is no time limit. And I love to sleep Okay. alone Okay. in bed. I mean, I really need sleep, 10 hours at least, because you get dark circles and, you know. So with the serial, I was not getting enough sleep. So I finished that, and then I again started doing ads, and now I'm doing web series and one theater release also. That's a Hindi, and yeah, South I would love to do it like more project if I get, and I'm ready to learn Telugu also. Okay. Because I really love the way you guys are talking, and I'm not understanding much, but yeah, I would love to do the conversation one day in Telugu. సూపర్ 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 మేడం. Thank you. మేడం మీరు ఏమైనా మీ మూవీ నుంచి డైలాగ్ కానీ సాంగ్ కానీ ओके क्या था मतलब अभी अब कुछ डांस स्टेप कुछ करते क्या मूवी से बोल के पूछे अभी करना है डांस स्टेप नहीं मैडम एक डायलॉग और एक हाँ गाना 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 पे एक डांस स्टेप बोल के पूछे करते क्या अभी ऑफ कोर्स आई विल डू रेडी फिर चलो कौन सा स्टेप ఇంకా వాడా చెట్టులు Okay. సార్ ఏం చేస్తారు సార్ మీరు ఎందుకు సార్ ఇప్పుడు नहीं यार Chalo, karo, karo. ఇక్కడ ఓకేనా పొజిషన్ కెమెరా नहीं 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 मेरा ड्रेस ओके नहीं है नहीं नहीं చేయొచ్చు కదా ఇక్కడ ఆ స్టేజ్ కెమెరా చేయొచ్చు సార్ ఇక్కడ చేయొచ్చు. రోస్ట్ ओके क्वेश्चन चेंज क्वेश्चन चेंज नहीं एक स्टेप नहीं 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 इसमें नहीं कर पाऊंगी मैं। आपको मूवी में एक डायलॉग बताओ मेरी मूवी में एक डायलॉग हाँ। वाओ नहीं वो बोल रहे हैं याद ही नहीं है। तेलुगु में बताओ आई इवन डिडंट रिमेंबर क्या था डायलॉग मेरा ఎందుకు వచ్చేసావు ఎందుకు వచ్చేసావు ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా అది కాదు మేడం మిమ్మల్ని అడుగుతుంది ఎందుకు వచ్చినా प्लीज नहीं యూ హ్యావ్ నో డైలాగ్స్ ఇన్ యువర్ మూవీ आई हैव मेनी डायलॉग्स చాలా ఉన్నాయి కదా చెప్తే కదా తెలుగులో డైలాగులు చాలా ఉన్నాయి ఇప్పుడు కదా ఆయన అడిగేవాడి ఆయనేమో వేరే డైలాగ్ मुझे చెప్తున్నారు डायलॉग्स याद ही नहीं करती जो बोलती हूँ वो मैं भूल जाती हूँ हाँ, अच्छा तेलुगु मूवी में आपको डायलॉग पता मालूम है पुष्पा का भी बोले ना नहीं यार पुष्पा वाला छूटेगा नहीं पुष्पा वही वाला बोलना है हाँ वही वाला बोल रहा है. फ्लावर అంటే यही था ना फ्लावर नहीं ये बोलो వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ అయిపోయింది. ఒకడు. ఎవడైనా అధికారం కోసం ఎక్కబడితే చెప్పు వాడిపోతే వీడు వాడిపోతే వీడు వీడిపోతే నేను వీడిపోతే నేను నేను పోతే ఎవరైనా నేను పోతే ఎవరైనా సిల్క్ శారీ కోసం ఎక్కబడితే చంపేస్తా చాంపేస్తా ఇది మాత్రం కన్నా చెప్పారు చంపేస్తారు మీరు చంపేయండి అలాగే తెలుగును కూడా ఓకే రైట్ बताओ मैम क्या बताऊँ आप आप मेरे तरफ देखते ही आप कैसे स्लो क्यों हो जाते हो అది నిజంగానే అక్కడికి వెళ్ళాలంటే స్లో అయిపోతుంది ఎందుకు slow అయిపోతున్నారు అక్కడికి వెళ్ళాలంటే? stuck అవుతున్నారు మీరు I can understand your feeling. any dialogue in your movies In my movie, Tea Disco. huh Tea Disco. తీసుకో టీ తీసుకో ఓకే రైట్ టీ తీసుకో టీ తీసుకోలే Yeah, Tea Disco, you will feel better. ఓకే విత్ బిస్కెట్స్ No, that's more calories. So only tea without sugar. okay you're telling you're working with the serials no I've done serial, yes, yeah. what's Now the I'm not character doing. in serials Main lead. Yeah. Mainly lead. Yeah. What's the name The serial name, yes. Hamari Bahu Silk. That was that used to come in CTV. Acha. And my character name was Natasha. And in this movie also, my name is Natasha, and this is also Silk. So that's a coincidence. Like I don't know how that happened, but yeah.
Any connect with this title, Silk? Yeah, Maribo silk, silk sari. So Why there's are a you lot here of with- connection. I don't know. Cadbury Silk. And I love to read about Silk Smita also. Oh my God. And Exactly. your favorite chocolate is Cadbury Silk. Yeah, you can say that. I mean, yeah. Entire world silks with connect with you. Yeah, silk. I love silk. సూపర్ రైట్ రైట్ మీరు చెప్పండి అన్న ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది అంటే మీరు ఎప్పటి నుంచో చేస్తున్నాను చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తాను చెప్పాను ఈ క్యారెక్టర్తో మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా ఈ మూవీ చిన్న చిన్న క్యారెక్టర్స్ అని కాదు కానీ ప్రీవియస్ చేసిన ప్రతి సినిమాలో అంటే అది కీ రోల్స్ చేశారు మీరు scripted అనుకోవాలి అంటే త్రూ అవుట్ మూవీ ఉండేలాగే రూల్స్ Okay. చాలా దొరికాయి అనమాట ఫుల్ లెంత్ రోల్స్ దేవుడి దయ వల్ల మరి ఓకే సో ఇందులో కూడా త్రూ అవుట్ చేశాను అన్నతోనే ఉంటాను ఓకే అయితే ఈ క్యారెక్టర్ కొంచెం ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది ఇంతకు ముందు రిలీజ్ అయిన మూవీస్ ఎస్ పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు అయితే ఈ మూవీతో అయినా నేను పబ్లిక్ లోకి వెళ్తాను అని ఒక చిన్న ఆశ అయితే ఉంది ఓకే సూపర్ 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 రైట్ ఈ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఎట్లా అనిపించింది ప్రొడక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఒక హిందీ సినిమా చేశారు అందులో నేను ఒక లీడ్ రోలే చేశాను అందులో యాంటీ రోల్ ఇంతకు ముందా ఇంతకు ముందు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఓకే ఓకే సో అయితే ఆ మూవీ ద్వారా నాకు ఈ ప్రొడ్యూసర్స్ పరిచయం అనమాట సార్ Right. వాళ్ళు మన కమలేష్ సారు రాహుల్ సారు హరీష్ సారు సో వాళ్ళు ఇండస్ట్రీకి రావడం కొత్తే కానీ వాళ్ళకి అంటే బిజినెస్ మైండ్ అనేది చాలా మంచిగా ఉందన్నమాట వాళ్ళ పర్సనల్ బిజినెస్ లో వాళ్ళు చాలా Okay. మంచిగా ఉంటారు సేమ్ అవే టెక్నిక్స్ అన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టి మంచి బడ్జెట్ లో మంచి సినిమా తీసేసారు అవునా మామూలుగా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ ని మోసం చేయడం చాలా ఈజీ అన్న ఓకే ఇండస్ట్రీలో Okay. సో అలా మోసపోకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు చాలా మంచిగా పద్ధతిగా ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చాలా బాగా చూసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రొడక్షన్ గురించి అసలు కంప్లైంట్ ఏది లేదన్న చాలా బాగా చూసుకున్నారు అందరు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ప్రొడక్షన్ ని మెచ్చుకునే విధంగానే వాళ్ళు ప్రవర్తించారు చాలా మంచిగా చేశారు ఓకే ఓకే బ్రో తనంతటి కారణం మనోడే దీనికంటారా బ్యాక్ అండ్ సపోర్ట్ ఓకే అదే చెప్తున్నారు కదా ప్రొడక్షన్ అప్పటి నుంచి కూడా నాకు లాగా అంతా తనే చూసుకున్నాడు వావ్ సూపర్ ఎందుకంటే వాళ్ళకి నాన్ ఫిల్మీ కదా నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నీకు అంత ఈజీ కాదు టు హ్యాండిల్ పీపుల్ బట్ ఈ యూస్ టు హ్యాండిల్ ఎవ్రీబడి సో మేము గోవాకి వెళ్ళినప్పుడు కూడా తనే అంత దగ్గర ఉండి చూసుకోవడం అండ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ అండ్ నాగేందర్ గారు డైరెక్టర్ వాళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళిద్దరు కాపాడేది చెప్పాలి అని అంటే ఎక్కడ కూడా ఏమి ఇది అవ్వకుండా సూపర్ సూపర్ రైట్ ఇంకోటి అంటే లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో జరిగిన ఇష్యూ ఒకటి నడుస్తుంది సీరియల్ ఇష్యూ అనేది దానిపైన మీ అభిప్రాయం అంటే ఎట్లా నేను దాని మీద ఎక్కువ ఏం చెప్పలేను ఎందుకంటే అది యాక్చువల్గా వాళ్ళకు అక్కడ జరిగిన వాళ్ళకి అంటే సూసైడ్ చేసుకోవడం అనేది స్ట్రాంగ్ ఎందుకంటే తను ఒక మంచి పర్సన్ కూడా రాంగ్ డిసిషన్ బట్ పర్సనల్గా ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ సో ఎందుకంటే వాళ్ళ మధ్య అంటే యాక్చువల్ అక్కడ ఆ ప్లేస్లో ఉండి అనుభవిస్తూనే తెలుస్తుంది ఏమైందో అన్నది సో మనం జస్ట్ కాంట్ కమెంట్ లైక్ దట్ బట్ ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ wherever they are may their souls rest in peace. Yes. Yeah, and he's a very good actor. We lost a good person. Good actor. ఇద్దరు Yeah. I don't know much about her, but తిను నాతో చేశాడు రామసీతలో. అవును మన I know him personally also. So we lost a good actor actually. ఇప్పుడు మంచి పికప్ లో ఉండే యాక్చువల్లీ. అవును ఖచ్చితంగా. సో చాలా మంది సీరియల్ ఇండస్ట్రీ కూడా మొత్తం అంతా కూడా షేక్ అయిపోయింది ఒక ఇన్సిడెంట్ వల్ల. ఓకే రైట్ అంటే సరే ఇప్పుడు ఓకేనా మన మూవీ టాపిక్ వచ్చేద్దాం సార్. అయితే ఈ సిల్క్ శారీ అనేది ఏంటంటే ఒక మంచి మూవీ అయితే ఆడియన్స్కి తీసుకురావడం జరిగింది. ఒక రైట్ మీ అందరికి కూడా మేము మూవీ టీంకి వచ్చేటప్పటికి మా టీం నుంచి కూడా మా సువర్ణ మీడియా నుంచి కూడా మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే ఇంకొక మంచి ప్రాజెక్ట్తో కూడా మీరు ఇంకా రావాలి, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా రావాలి. ఈసారి ఖచ్చితంగా మీ ఇద్దరు తెలుగు నేర్చుకుంటారని నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను మిమ్మల్ని. మీరు కొంచెం ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్ చూశారు కదా మరి సువర్ణ మీడియా నుంచి అయితే మాత్రం మనతో పాటు ఈరోజు సిల్క్ శారీ మూవీ టీం అయితే మాట్లాడడం జరిగింది. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.
Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్ నేను మీ రవివర్మ అడ్డూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సువనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.